ఈ శివసిద్ధి కుండలిని యోగా ప్రారంభము అనేది ఎక్కడి నుంచి జరిగింది? ఏ గురు విద్య అయినా సరే మీరు చూసినట్లయితే దానికి మూలం శివసిద్ధి కుండలిని యోగా లక్ష్యాలు ఏంటి? మానవ జన్మ లక్ష్యాన్ని పొందింపజేసేంత మహత్తరమైన విద్య ఇది. అయితే మనకి ఈ సాధన చేస్తున్నప్పుడు మీరు చాలా మందిని సుఖినోభవంతో అంటుంటారు. అలా సుఖినోభవంతో వెనక ఉన్న అంతరార్థం ఏంటి? సుఖినోభవంతు అని మనం అన్నప్పుడు మనం పుణ్యపాప కర్మలు అనేకం చేసి ఉంటాం కదా, వాటికి సంబంధించిన సెక్సువల్ పవర్ స్పిరిచువల్ పవర్ ఎలా అవుతుంది? సెక్సువల్ పవర్ ఎందుకు భగవంతుడు ఇచ్చాడు? సెక్సువల్ ఎనర్జీ స్పిరిచువల్ ఎనర్జీ డైరెక్ట్గా అవ్వదు, కానీ ఇప్పుడు యవనంలో ఉన్నప్పుడు దీని ప్రొడక్షన్ విపరీతంగా ఉన్నందువల్ల ప్రకృతి పరంగా వ్యక్తికి కోరిక ఎప్పుడు వస్తుందంటే, ఒక వ్యక్తి తను తెచ్చుకున్న కర్మలు కాకుండా ఎవరితోటైతే అతడు సెక్సువల్ మేటింగ్ చేశాడో వాళ్ళ నుంచి కూడా కొన్ని కర్మలు. కాయసిద్ధి యోగా కాయకల్ప యోగా రెండు ఒకటేనా, వేరువేరా? రెండిట్లో ఉద్వరేతస్కత ఉన్నది. కాయకల్ప అనేది ధ్యానం ద్వారా ప్రకృతి శక్తులను ఉపయోగించుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి పెరుగుతుందా? ఇంకా తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన బ్రహ్మరంధ్రం ద్వారా మన జీవాత్మని బయటికి ట్రావెల్ చేయించి